శ్రీ 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 స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర భగవానుల వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు తెలియజేస్తూ, నా పేరు స్వప్న, నగర్ కర్నూలు కమిటీ. వేమన భగవాన్ జయంతి జనవరి 19వ తేదీన సందర్భంగా నిగూఢ తత్వార్థ బోధిని వీడియో కాంటెస్ట్లో భాగంగా నాకు అవకాశం ఇవ్వబడిన పద్యము 85వ పద్యము. దేవుడ నగరేర దేశమందున్నాడే, దేహి తోడ ఎప్పుడు దేహమందే, వాహనములు నెక్కి బడిదోలుచున్నాడు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం భావం: దేవుడు దేహమందే ఉండగా అది తెలియని ప్రజలు దేవుడు వేరే స్థలములలో ఉన్నాడని దేశ దేశములు తీర్థయాత్రలు చేయుచున్నారు. దేవుడు దేహమందే జీవాత్మతోటి ఎల్లప్పుడూ దేహమందే ఉన్నాడు. దేహరథములో జీవుడు కూర్చొని వచ్చుపోవు దృశ్యములను చూచుచుండగా దేహరథమును దేవుడే నడుపుచున్నాడు. దేహము కదులుటకు దేవుడే కారణమై ఉండగా జీవుడు దేహం కదులుటకు ఏమాత్రము కారణము కాక అనుభవములను మాత్రము అనుభవించుచుండును. అందువలన దేవుడు ఎక్కడో ఉన్నాడని భ్రమపడవద్దని, శరీరమందే దేవుడున్నాడని వేమన తెలుపుచున్నాడు. అందువలన దేవుని బయట వెతకక శరీరమందే వెతకవలెనని తెలుపుచున్నాము. విశ్వద అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని, వినురా వేమ అంటే ఓ జీవాత్మ వినుము అని పద్యమకుటం యొక్క అర్థము. ధన్యవాదములు.